దేవునికి వందనాలు. కూడి వచ్చిన సందర్భంలో సాయ సందర్భాలు ఈ మీటింగ్ అజ్ఞానికి నా దేవదాసులు కనపడడానికి దాని కారణమైన దేవదాసులు మన గౌరవ పాస్టర్ గారు, అలాగా నా భాస్కర్ గారు, నా తమ్ముడు అందరికీ దేవుడందరికీ దీవించిన చక్కని వర్తమానం నా కుమారుడు వందనాలు తెలియవచ్చు. మంచి పాత్ర వాక్యాలు వాయించిన కుమారుడు కొరకు స్తోత్రం. నా కుమారుడు కూడా దేవుడు దీవించిన కాక. ఈ రాత్రి దేవుని వాక్యములు అంటే ఒక చిన్న వాక్యం చదివి కొన్ని విషయం చెప్పడానికి నేను కోరుతున్నాను. ఫిలిప్పీ గ్రంథము 2వ అధ్యాయము 10 వచనం. ఫిలిప్పీ గ్రంథము 2వ అధ్యాయము 10 వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10 వచనం. భూమి మీద ఉన్న వారిలో గాని ఒకటి సరే, భూమి మీద ఉన్న వారిలో గాని ఒకటి, భూమి క్రింద ఉన్న వారిలో గాని రెండు, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. సరే అండి, దేవుడు సరే అండి. అది ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదవండి. So that every knee will bow to the name of Jesus. Everyone in heaven, on earth, under the earth. అండర్ ది ఎర్త్. తెలుగులో పదం రాలేదు, చూసారా మీరు? Everyone in heaven, భూమి కింద, on earth, under the earth. చూడండి, నేను తర్వాత అక్కడికి వస్తాను. ఫిలిప్పీ గ్రంథము సరే సరే అండి, వినండి, ఆలోచించండి. ఫిలిప్పీ గ్రంథము ఇది అలెగ్జాండర్ నాన్నకి గుర్తు పెట్టడానికి పేరు పెట్టారు. ఏది? ఫిలిప్పీ. అలెగ్జాండర్ నాన్న పేరు ఫిలిప్, అది గుర్తు పెట్టడానికి ఈ పేరు పెట్టారు ఫిలిప్పీ. రెండవది, ఈ ఫిలిప్పీ గ్రంథం 4 అధ్యాయము. 4 అధ్యాయంలో 4 విషయం రాయబడి ఉంది. ఒకటి అధ్యాయము 27వ వాక్యము. ఏక మనస్సు. ఎంతని? నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు. మొదటి అధ్యాయములు మనసు అండి, 4 మనస్సు గురించి చెప్తాను. తర్వాత ఈ వాక్యాలను చూస్తాం. ఒకటి ఏక మనస్సు. ఈ సంఘంలో ఏక మనస్సు లేదు. ఏది? సంగతి 4వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 4వ అధ్యాయం మనం విషయం అలాగే ఏక మనసు గలవారే ఇందులను యువజను సుందికి 2 సహోదరులు. అవునా కదా? 10 సహోదరులు కలిసి ఉంటారు. 10 సహోదరులు కానీ 10 సహోదరులు నేను చెప్పిన అర్థమాలేనట్టుగా పోతున్నాను. 10 ఆడపిల్లలు ఏమాపు సోదరులు. ఈ సంఘం అదే ప్రాబ్లం. ఈ ఆడవాళ్ళ సమస్య చెప్పనండి, అదే నా విషయం కాదు కదా. సరే అంటే మొదటి ఏక మనస్సు. 2వ అధ్యాయంలో 5వ వాక్యంలో క్రీస్తును కలిగిన మనస్సు. ఏ మనసు అండి? ఏక మనస్సు కలిగిన వాళ్ళకి ఏ మనసు ఉండొచ్చు? నా తోడుకోవచ్చండి. బైబిల్ నేర్చుకో, ప్రసంగం కాదు, ఇదొక స్టడీ విషయం. ఇది మీకు తెలియలేని ఒక విషయం చెప్తున్నాను. అందుకని నేను జవాబు మీరు చెప్పాలి. క్రీస్తు అంటే ఏక మనస్సు కలిగిన వాళ్ళకి అందరికీ ఏ మనసు ఉంది? అది మనసు ఉందా మనకందరికీ? ఉందా లేదా? ఇప్పుడు నేను చెప్తాను. యేసు ప్రభుకి తెలియలేదని 3 సార్లు అని చెప్పారు. అటువంటి మనుషుల కోసం యేసయ్య వంట చేసి ఇచ్చారు. అవునండి, అవును కదా? వెళ్ళిపోయారు.
అక్కడ చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. ఏసఐ చేశారు. వారి పంట కోసం ఏంటి నిప్పులు చేపలు రొట్టె ఇచ్చారు. మీరన్నా ఎలాగ చేయిస్తావా? మీకు తెలియలేదు, నీకు నాకు సంబంధం లేదని చెప్పిన వాడు నీ ఇంటికి వస్తే పెట్టగలమా? నీ పెట్టగలమా? సేవ కూడా చెయ్యొచ్చు, ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి. మీరేం చెయ్యండి, క్రీస్తు మనసు కలిగి ఉండి క్రీస్తు ప్రేమించు. మనసు కలిగి ఉంటే నీ చేస్తానండి. క్రీస్తు మనసు లేకపోతే నేనేం చేయలేదు. ఇదన్నీ దేవుని బిడ్డలకి ఏ మనసు కలిగి ఉండాలి? కలిగిన మనసు. అటువంటి మనసు ఉంటే అందరికీ మనమే చేయాలి, మేమే చేయాలి. మాకు ఎదురుగా మాట్లాడిన వాళ్ళకి, ఏది చేసిన వాళ్ళకి అందరికీ ఏం చేయొచ్చు? కేర్ చేయొచ్చు. కేర్ చేయొచ్చు, మేమే చేయొచ్చు. క్రీస్తుని కలిగిన మనసు ఉంటాయి. ఆమేన్. మూడవ అధ్యాయానికి వచ్చేది ఇది ఏ మనసు అంటే చూడండి. మూడవ అధ్యాయం 3వ వాక్యం, స్పిరిచువల్ మైండ్, ఆత్మీయ మనసు. ఏ మనసు అండి? అది మనకుందా? కొంచెం ఉంది. మనకందరికీ ఏముంది? ఆత్మీయ మనసు. అంటే మనలో 3 మనుషులు ఉంది. మనలో 3 భాగం. ఒకటి అక్కడ చెప్పండి. ఒకటి శరీరము, సరే, 2 ఆత్మ, ప్రాణము. కనుక చెప్పొద్దు, కరవరం చెప్పు. ఒకటి శరీరం, 2 ప్రాణం, 3 ఆత్మ. ఈ 3 సంగతి ఉంటాయి. ఈ ఆత్మ ఎవరితోనే సంబంధం? దేవుడితో. ఓకే, సరే. రెండవది ఏంటి? ప్రాణము. ప్రాణం ఏంటి అండి? మనసు. నీ మనసు అండి. నీ వ్యక్తిత్వానికి కేంద్ర స్థానం మనసు. అర్థమైందా? అది దానికి ప్రాణం అని చెప్తున్నారు. మనసు ఎలా ఉంది? ఆత్మీయ మనుషులు కొంటే నేను చెప్తున్నాను, ఆత్మ దేవుడితో సంభాషిస్తున్నారు. అనగా మన మనసు కూడా దేవుడితో ఎట్లా ఉండాలి? సంభాషణ కలిగాలి, స్తోత్రం కలిగాలి. మూడవది శరీరం, బోడి. ఈ ఆరాధనలు 3 కలిసి ఉండాలి, అప్పుడు ఆత్మీయ మనుషులు అవుతుంది. ఆరాధనలు 3 కలిసి రావాలి. శరీరం, ప్రాణం, ఆత్మ. ఇక్కడ కూర్చున్న వాడు మనసు అందరూ ఎక్కడ వెళ్ళిపోయిందండి? శరీరం ప్రసెంట్, మనసు ఎక్కడ ఉంది? ఎక్కడ వెళ్తున్నారు? టికెట్ లేకుండా వాడబుద్ధి కూడా మొత్తం ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. ఆ దొంగ ఈ దొంగతో ఏంటి తేడా? ఆ పట్టబడిన దొంగ, మనకు పట్టబడలేని దొంగ. టికెట్ లేకుండా తిరిగిన వాడికి దొంగ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు జైలు లోపల ఉన్నవాడు పట్టబడింది, మనకే ఏమవుతుంది? పట్టబడలేదు. ఓకే, ఇప్పుడు ఇలా చెప్పుకొని వచ్చినది ఆత్మీయ మనస్సు కలిగిన వాడు శరీరము, ప్రాణము, ఆత్మ కలిసి దేవుడికే చేయాలి. అందరూ ఇప్పుడు ఏం చేసిన ఆరాధన నోటుతోని మనసు ఎక్కడ ఏసయ్యాలి కదా. ఈ జన చాలా మంది ఇప్పుడు కూడా జరుపుకొని ఉన్నాం. దేవుడు కోరుకుంది నేను నాలుగుతో పాట కాదు, నాలుగు చెప్పడం కాదు, ఏది చూస్తున్నాడు వయసులో దేవునికి ఏం చేయాలి? ఆరాధన. శరీరంతో ఏం చేయాలి? ఆరాధించాలి. శరీరంలో 2 భాగం. ఒకటి చెప్పండి ఒకటి లోపల మనిషి, ఒకటి ఏమండి? అవును కదండి. నేను ఇప్పుడు చెప్తే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. అవును కదా, ఒకసారి చదవండి. 2 కొరింథీ పత్రిక 4:16 వాక్యం. కావున మేము అధైర్యపడము, మా భార్య పురుషుడు అంతర్య పురుషుడు 2 మనుషులు. ఒకటి ఆత్మీయ మనుషులు, 2 మనుషులు ఉంది. ఆత్మీయ మనుషులు 2 వ్యక్తిత్వం ఉంది. ఒకటి బాహ్య, 2 మన శరీరం. ఓకే, రెండవది అంతరంగ పురుషుడు.
ప్రైజ్ గాడ్. ఈ దేవునితో ఏ ఆత్మీయ మనుషుడు దేవునితో ఎప్పుడు ఏం చేయాలి? కనెక్ట్ సంబంధం కలిగి ఉండదు. ఈ శరీరం ఎప్పుడు ఎవరితో సంబంధం కలిగి ఉన్నాం? లోకంతో. మనస్సు ఆ ప్రాణం ఎవరితో సంబంధం కలిగి ఉన్నారు? దేవునితో కలిగి ఉన్నారు. స్తోత్రం కలిగింది. ఇప్పుడు నా చెప్పుకొని వచ్చింది ఆత్మీయ మనస్సు కలిగిన దేవుని బిడ్డలు ఉండాలి. స్తోత్రం. 4వ అధ్యాయంలో వచ్చినప్పుడు కలిగిన మనస్సు ఉన్నది. 4వ అధ్యాయం 18 వాక్యం, 4వ అధ్యాయం 18 వాక్యం చదవక్కర్లేదు, నేను చెప్తున్నాను. తృప్తి కలిగిన మనసు. ఏం కలిగిన మనసు అండి? తృప్తి. మనకు అలాంటి మనసు ఉందా? తృప్తి. సహోదరులకి అందరికీ మనసు ఉందని తెలియాలంటే సీఎంఆర్కి తీసుకున్నారు. ఆడవాళ్ళకి సహోదరులకి అందరికీ తృప్తి కలిగిన మనసు ఉందో తెలియడానికి ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు తెలుసు మీకు తృప్తి కలిగిన మనసు ఉందో లేదు. సహోదరులకి అందరికీ మీరు చూడండి, వారికి ఎప్పుడు ఏ ఆశ డబ్బు ఇచ్చినా దానికి 10 రూపాయలు దొరికిందా ఇంకా 10 కూడా సంపాదించాలి. తృప్తి లేదు మనుషుడికి ఎప్పుడేం లేదు. అందుకని అదే ప్రాబ్లం ఉంది. అన్నిటికీ మనకి ఎలాగ పౌరులు ఎప్పుడైనా నాకు అన్ని ఇప్పుడు ఎలాగ ఉంది, సమృద్ధిగా ఉన్నాయి. సమృద్ధిగా ఏడు ఉంది అండి. పౌరులకి ఏడు ఉంది సార్. సమృద్ధిగా ఏడు ఉంది అంట. సమృద్ధిగా ఉందని చెప్తున్నారు. ఏమి లేదు. అందుకోండి తిమితోస్ పత్రికలకి రాయబడి కర్పోస్ దగ్గర ఉంచిన నా పుస్తకము, చర్మల గీతము, తర్వాత అంగి. ఇది 3 తప్ప ఆయనకి ఏం లేదు. 100% అన్ని బండి ఉంది, ఇల్లు లేదు. నా గురించి నా పేరు తృప్తి లేదండి. తృప్తి కలిగి మనసు విశ్వాసం ఏడు లేనప్పుడు కూడా దేవునికి స్వాతం చెప్పాలి. ఏడు లేనప్పుడు ప్రైజులు అప్పుడు దేవునికి శుద్ధించాలి. అన్ని దొరికినప్పుడు శుద్ధించాలంటే లేనప్పుడు అప్పుడు అందరూ శుద్ధిస్తారు. అన్ని వచ్చిన తర్వాత ఏముండవు. శుద్ధులు ఉంటారు, ప్రార్థన ఉంటారు, ఆరాధన ఉంటే చర్చకి రాదు. నీకు డబ్బుతో వచ్చినప్పుడు మనకి ఉద్యోగం దొరికినారనుకో, ఈరోజు ఒక్కరికి అనిపించారు రావడం అది ఏంటి చెప్పిన పని ఏంటంటే తెలుసా, నేను బండికి ఏదో ఒక డబ్బులు రిఫండ్ అది వెళ్ళిపోవాలి. రేపు కట్టేసి ఒక మనస్సు మనకి లేదు. నేను చెప్పుకొని వచ్చింది మనకందరికి ఏ మనసు ఉండాలి? తృప్తి కలిగి ఉంచిన ఒక మనసు. సరే అండి. అంటే 4 విషయం నేను చెప్పారు. అది బాగా ఈ రోజు చెప్పుకోవాలి. 4 విషయం పైన చెప్పండి. 4 విషయం. ఒకటి అది కాదు, ఇది ఇప్పుడు మనం చదవండి. 2:10 చదవండి. 2:10 భూమి మీద ఉన్న వారిలో అందుచేతను ఒకటి పరలోకం. 2 భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న 3 యేసు ప్రభు 3.5 సంవత్సరము ఈ లోకములు సంచరించినప్పుడు 3 లోకం ఎక్కడికి వచ్చింది? హల్లెలూయా. 1000 సంవత్సరం పరిపాలించడానికో లోకం మొత్తం ఆయన చేతిలో. ఎందుకు అర్థమవలేదు? 3 సంవత్సరం 3.5 సంవత్సరము లోకములు సంచరించినప్పుడు 3 లోకం ఆయన కాదా కిందకి వచ్చిన దేవునికి స్తోత్రం. అటువంటి యేసై ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పుకొని వచ్చిన విషయం అంటే ఫస్ట్ మనం ఇక్కడ నేర్చుకునేది పరలోకం. అది ఎక్కడ ఉందని తెలియాలి. కాబట్టి ఆది గంటకు 1 అధ్యాయం 1 వచనం మీకు అందరికీ తెలిసిన వాక్యం ఈ రోజు తీసుకుంటున్నారు. ఆది గంటకు 1 అధ్యాయం ఆది యందు ఏమేమి సృష్టించారు చెప్పండి. ఆకాశం అంటే In the beginning God created the heaven. ఆకాశం గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ దేవుడు ఏంటి సృష్టించారు? భూమి ఆకాశము. సృష్టింపబడిన ఆకాశం ఉంది, సృష్టింపబడలేని ఆకాశం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ సృష్టింపబడిన ఆకాశం గురించి కొన్ని మాట మీరు నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక దుర్యోదేశం అంటాము. 1 10 చూడండి. 1 10 చూడండి.
మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసిన కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రం వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను అంటే ఎప్పుడు ఆకాశం ఎక్కడ ఉంది, పర్వం ఎక్కడ ఉంది, కింద పైన పైన ఉంది. దేవునికి రెండవది చూడండి, దేవునికి స్తోత్రము. యెషయా గ్రంథము 4:12 చూడండి. తన భూమిలో జలములు కొలిచిన వాడెవడు, జ్ఞానతో ఆకాశము కొలవించిన వాడెవడు. అంటే చూడండి, సృష్టింపబడిన ఆకాశం ఏం చేయొచ్చు? కొలవచ్చు. ఆకాశం ఏం చేయొచ్చు? కొలవచ్చు. ఓకే, యోగ గ్రంథం చూడండి. యోగ గ్రంథము 38 అధ్యాయము 33వ వాక్యం చూడండి. ఆకాశ మండలపు కట్టడలను నీ వెలుగుదవా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. ఆకాశ మండలం మీకు ఏముంది? కట్టడంలో ఒక నియమం ఉంది. ఏముందండి? నేను చెప్పండి, నేను అర్థమవుతుంది. హలో, చదవగలిగినట్టు ప్లేస్లో ఆకాశం అయితే సెట్టింపడిన ఆకాశం ఏం చేయొచ్చు? కొలవచ్చు. రెండవది నేను చెప్పాను ఇప్పుడండి, ఆకాశంలో ఏముంది? Law. Law ఉంది. Do you know the law of heavens? ఆకాశంలో ఏముంది? Law. లా ఎందుకు ఆకాశంలోకి? విధులు. చెప్పండి, మీరు గోడ దగ్గర చదువుకున్న పిల్లలు కదా. Law ఎందుకు ఉన్నది? ఎందుకు లేకపోతే మనం అందరం చచ్చిపోతాం. ఎందుకు? ఈ సూర్యుడు నక్షత్రం దిగడానికి ఏముంది? ఒక పాత ఉంది. ఆ లా ఉంది. అంటే మన రాయడం ఏదో బండి తిరగడానికి దానికి ఏముంది? ఆ లా అనుసరించి ఏం చేయాలి? బండి తోలుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? వెంటనే పరలోకం వెళ్తుంది. అది నేను చెప్తుందంటే, ఈ సట్టింపబడితే ఆకాశంలోకి ఏముంది? లోయ ఉంది. ఎలాగా తిరగాలి, నక్షత్రం ఎలాగా తిరగాలి, దానికి కొనొచ్చు. రెండవదే ఏమండి? మర్చిపోకూడదు. లోయ ఉంది. ఇది మూడవదే స్తోత్రము. యెరెమీయా గ్రంథము 10:2 వాక్యం ఉంటుంది. యెరెమీయా గ్రంథము 10:2 వాక్యం. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనముల ఆచారముల అభ్యసింపుకుడి. ఆకాశమందు అగుపడి చిహ్నములకు జనములు భయపడును. ఆకాశంలో ఏముంది? ఆకాశంలో ఏముందంటే గుర్తులు. మీకు అర్థమైందా లేదా తెలియదు. నేను చెప్పిన మాట సరే. ఏది సృష్టింపబడిన ఆకాశం గురించే నేను చెప్పుకొని వచ్చున్నాను. మర్చిపోబడుతుంది. దానికి ఏముంది? ఒకటి, దేవుడు కొలవచ్చు. రెండు, ఇది నీ మనసు. ఇక్కడ సరిగ్గా ఇంటే కోడకి వెళ్తే నోట్ మీరు కూడా అలాగే బాగా శ్రద్ధ కలిగి పెట్టుకోవాలి. అప్పుడు నేను చెప్పిన మర్చిపోతుంది. ఎందుకంటే మళ్ళీ అని చెప్తున్నారు. ఒకటి, ఆ సృష్టింపబడిన ఆకాశం ఏం చేయొచ్చు? రెండవది మూడు సైన్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11:20 వాక్యం చూడండి. 20. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయబడును. 11:20. చదవండి. ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయబడును. అలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచున్నంత విస్తరించెను. ఆయన అర్థం ఏమంటే, ఇంగ్లీష్ నేను చెప్తానంటే, The Lord promised your ancestor. డే ఆఫ్ హెవెన్. ఆకాశమునికి సృష్టింపబడిన ఆకాశంలో ఏముంది? ఒక సమయం ఉంది.
Yeah, a time. ఆ సమయం ఉంది. సృష్టింపబడిన ఆకాశములకి ఏముంది? సమయం ఉంది. ఇప్పుడు నేను కొంత తర్వాత వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది మీరు వినవలసిన దేవునికి స్తోత్రం కలుగుగాక. మత్తయి సువార్త 5:18 వాక్యం చూడండి. ఆకాశమును భూమియు గతించిపోయినే కానీ ఆకాశం ఏమవుతుంది? ఇది పైనుండి చెప్పాలి మీరు సృష్టింపబడిన ఆకాశములకి ఏముంది? కొలవచ్చును. రెండు సృష్టింపబడిన ఆకాశములకి 3 టైం ఉంది. 5 ఇది ఆకాశం ఏమవుతుంది? గతించిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. నీ సరిగా బైబిల్ నేర్చుకోండి సంఘస్థాన. ఆకాశమానికి తలకి పైన కనబడిన ఆకాశం ఏమవుతుంది? గతించిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు 21 అధ్యాయం 1, 2, 3 వాక్యం కూడా చదివినప్పుడు మీకు కొంచెం కూడా అర్థం అవుతుంది. కొత్త ఆకాశము కొత్త భూమి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సృష్టింపబడిన ఆకాశం ఏమైంది? గతించిపోయిన. నాకు అడగాలి. సృష్టింపబడిన ఆకాశం ఏమైంది? గతించిపోయింది. ఇంకా వచ్చినది ఏమంది చెప్పండి. కొత్త ఆకాశము కొత్త భూమి. దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఒక ప్రశ్న. దేవుడు భూమి ఇది సృష్టింపబడినప్పుడు దేవుడు ఎక్కడ కూర్చి సృష్టింపబడారు? శూన్యములో. దేవుడు భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నారు? మన మాటలు వెళ్తుందా? ఎరమియా గ్రంథము నెహమ్యా గ్రంథము 9 ఇంగ్లీష్ చదవాలి. 6వ వాక్యం చూడండి. నెహమ్యా గ్రంథము 9:6వ వాక్యం. Thou even though art Lord alone, thou hast made the heavens of heaven. ఫస్ట్ టైం చెప్పారండి. Thou hast made heaven, the heavens of heaven, with all the. పర్వతమని చెప్పింది ఒకటి కాదండి. అతను ఏమండి 3 కాదండి, ఎక్కువ ఉందండి పర్వతం. హలో, ఇది 2 గ్రంథం 9:6 దొరికిందా మీకు? చదవండి. నీవే అద్వితీయుడైన యెహోవా. నీవే ఆకాశమును మహాకాశము వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినదంతటిని సముద్రములను వాటిలో ఉండినదంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడు. ఆకాశం ఉంది, ఆకాశం ఉంది, దాని దగ్గర ఆకాశం 3 ఆకాశం ఉంటున్నట్టుగా ఇక్కడ రాయబడింది. Heavens of heavens. అర్థమైందా? ఓకే. ఈ ఆకాశం ఇప్పుడు మనం చదివిన సృష్టింపబడిన ఆకాశములు ఉండిన వారు ఎవరైనా తెలియాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం అనేది కిందకి చదవండి. ఇంగ్లీష్ లో చదవడం పర్వాలేదు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున వాయుమండల అధిపతి సంబంధమైన అధిపతి, శక్తింపబడిన ఆకాశములు నివసించిన వారెవరు? సాతాను తన దూతలు. అందుకని దేవుడు ఆదికాండం 1:4వ వాక్యం సృష్టించినప్పుడు ఆకాశం సృష్టించిన తర్వాత దేవుడు ఏం చెప్పలేదు? మంచిదాన్ని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? సాతాను దూతలు ఎక్కడ ఉన్నాం?
ఆకాశములు ఉన్న కాబట్టి దేవుడు చెప్పారు ఏం చేయలేదు, మంచిదని చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఆకాశములు దేవదూతలు సాతాని శక్తి ఉన్న కాబట్టి ఈ ఆకాశం ఈ భూమి ఏమవుతుంది, గతించిపోతుంది. దేవుని కోసం సృష్టింపబడిన ఆకాశములు ఎవరు ఉంటారు? ఎవరుంటారు? సాతాని శక్తి ఉంటదే ఉంటదండి. అటువంటి యొక్క ఆకాశ దేవుడు నీ కోసం ఏం చేసి చేయబోతున్నారు, సృష్టించబోతున్నారు. దేవుడికి స్వాతంత్రం కలిగింది. నేను చెప్పిన మాట ఇంకా మర్చిపోతుందండి. యోబు చెప్తున్నానండి, సాతాను ఎక్కడికి వెళ్ళొచ్చు? పరలోకానికి వెళ్ళొచ్చు కదా. యోగ గ్రంథం మీరు చదవరు కదా, అందుకని చదవడానికి పిలిపించలేదు. పరలోకంలోకి ఏ పరలోకం వెళ్తున్నారు? సృష్టింపబడిన అక్కడికి వెళ్ళొచ్చు. దేవుడికి స్వాతంత్రం కలిగింది. సృష్టింపబడలేని ఒక అది ఎక్కడ ఉందండి? 68 కీర్తనము 68 కీర్తనము 33వ వాక్యం చూడండి. 68 కీర్తనము 33వ వాక్యం. అనాదికునున్న ఆకాశాకాశల వాహన వ్యక్తి వారిని కీర్తించుడి. చాలండి. ఏంటంటే సార్ తమ్ముడు కనిపేరు అనాది కాలంలో ఒక ఆకాశములు కూర్చి దేవుడు ఏం చేశారు? భూమి ఆకాశంలో ఆకాశము సృష్టింపబడేది. స్వతంత్రం చెప్పాలి. సృష్టింపబడదా లేని ఒక ఆకాశంలో దేవుడు ఏం చేస్తున్నారు? కూర్చున్నారు. సృష్టింపబడి ఆకాశంలో సాతాను శక్తి ఏం చేయొచ్చు? తిరగొచ్చు, రావచ్చు, అని చేయొచ్చు. యేసయ్య దేవుడు కూర్చున్న చోట ఎవరు వెళ్ళరు? అందుకని ఏసియా గ్రంథం 14వ అధ్యాయం చదివిన వారే ఆడు సాతాను చెప్పిన మాట ఏమంటే చెప్పండి. లూసిఫర్ చెప్పిన మాట ఏంటి? నేను ఉత్తర దిక్కులు సమాగమ పర్వతపై దేవుడు కూర్చున్న సింహాసన పైన కూర్చుంటానని అనుకున్నప్పుడు ఆయన ఏమైంది? అది వినండి. పాప స్టార్ట్ ఎక్కడ? సృష్టించబడిన పరలోకం లేదు. పాప స్టార్ట్ హృదయంలో ఎవరి హృదయం స్టార్ట్ అయింది? పాప స్టార్ట్ ఎక్కడ? మనసులేండి, మన హృదయం. ఇప్పుడు చెప్పిన మాట మీరు మర్చిపోతుందండి. దేవుడికి స్తోత్రం కలిగింది. అప్పుడు సృష్టింపబడలేని స్వర్గములు దేవుడు కూర్చున్నారు. దేవుడికి స్తోత్రం కాక దేవుడికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పబడిన ఏమంటే సృష్టింపబడిన ఆకాశం, అక్కడ ఎవరు కూర్చున్నారు? మన దేవుడు. అక్కడికి ఎవరు వెళ్ళొచ్చు? దేవుని పిల్లలు చచ్చిపోతే అక్కడికి వస్తున్నారు. మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? పరలోకం అంటే యేసు ప్రభు అనగా తండ్రి కుమారుడు ఎక్కడ కూర్చున్నారో అక్కడికి మనం వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇంకా నేను చెప్పిన మాట మీరు సరిగ్గా వినండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు దేవుడు కూర్చున్న ఆ పర్వం ఎక్కడ? ఆ స్థానం చెప్పండి. సృష్టింపబడలేని ఆకాశం అది ఎక్కడండి? 75 కీర్తన 5-6 వాక్యం. ఇంగ్లీష్ కూడా చదవాలి. తెలుగులో చదవండి, ఇంగ్లీష్ కూడా చదవండి. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, ఒకరు పట్టిన మాట్లాడుకుడు అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుతున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అరణ్యం నుండి అయినను ఎంచుకలదు. దేవుడే అప్పుడే చూడండి ఎక్కడ పడమటి అరణ్యమును. For the promotion comes neither from the east nor from the west
వెస్ట్, nor from the south. సౌత్. ఎక్కడి నుంచి హెచ్చింపు వస్తుంది? ఉత్తర దిక్కు నుండి Yes! హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఉత్తర దిక్కు. దేవుడు ఎక్కడ నివసించుతున్నారు? ఆమె చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక. పరలోకం అని చెప్పిన చోట ఎక్కడే? ఉత్తర దిక్కు. అక్కడ దేవుడు నివసించిన చోట దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఆ స్థలం ఇప్పుడు ఎలా ఉంది? యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. శూన్య మండలము పైన ఉత్తర దిక్కు ఉత్తర దిక్కు ఎలా ఉందండి తమ్ముడు? ఎందుకు శూన్యమండలం ఎలా ఉంది? శూన్యంగా ఉంది ఉత్తర దిక్కు. ఎందుకు? అది సృష్టింపబడిన ఆకాశం. అది సృష్టింపబడిన ఆకాశం కదండి. సృష్టింపబడలేని ఆకాశం ఉంటే అక్కడే దేవుడు కూర్చున్నారు. ఉత్తర దిక్కునే స్థలం అంటే అక్కడ ఆ స్థలం ఇప్పుడు ఎలా ఉంది? Empty, ఖాళీ. కానీ ఎందుకు? అదే నీ ఇల్లు. Amen. అక్కడ నక్షత్రం ఏం లేదు. ఎందుకంటే Amen. దేవుడు తన పిల్లల కొరకు Amen. Amen. ఏర్పరిచిన Amen. స్థలం. Hallelujah. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మా దేవుడి గురించి మీరు ఎంత మాత్రం అర్థమవుతుందో నాకు తెలియదండి. అబ్రహాముకి దేవుడు చెప్పారేమంటే దేవుడికి స్తోత్రం, ఇదిగో ఈ స్థలం మొత్తం ఎవరికి ఇచ్చారు? నీ పిల్లలు నీకు. ఎక్కడ సంతానం? సంతానం ఉందా? సంతానం లేనప్పుడు సంతానం కొరకు ఏం చేశారు? స్థలం సిద్ధపరిచారు. సిద్ధపరిచిన దేవుడు. హల్లెలూయా. అది జరగలేదు. నీ పుట్టిన మునిపే నీ కోసము దేవుడు అన్ని ఏం చేశాడు? ఏర్పరిచాడు. కానీ ఇప్పుడే నీ చేతికి వచ్చాడు. Amen. ఇప్పుడే నీకు నీ మేలు నీ చేతికి వచ్చింది. దాని ముందుకు దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచారు. ఎప్పుడు? అనాదిగా. తండ్రి పుట్టిన మునిపే హల్లెలూయా. అనాది కాలములో ఆమేన్. దేవుడు తన బిడ్డల కోసం అన్ని ఏం చేశాడు? ఆమేన్. సిద్ధపరిచిన దేవుడు. హల్లెలూయా. అంటే అందుకంటే నేను చెప్పిన మాట ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళారు? కానాను. కానాను దేశం వెళ్ళారు. ఆయన ముందుకు ఎక్కడ ఉండేది? అరణ్యంలో ఉండేది. అప్పుడు ఆడికి మాంసం వచ్చి ఏం చేశారు? ఆశపడినప్పుడు ఎక్కడికి మాంసం తెచ్చి వచ్చారు? మాంసం ఎక్కడ తెచ్చారు? కోరారు. తర్వాత మన ఆకాశం మాంసం ఎక్కడి నుంచి వచ్చారు? సముద్రంలో. గాలి తీసుకొని వచ్చినప్పుడు ఏమొచ్చింది? తర్వాత ఎక్కడి నుంచి మాంసం తెచ్చి వచ్చారు? సముద్రంలో. తిమింగలకి దేవుడికి పంపించి దాన్ని మాంసం ఇచ్చారు. కీర్తనలో చదవాలి మీరు. ఎక్కడ ఉంది అది? 75 74. చూడండి 74 13. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసింది. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టి ఏంటండి? శిరస్సు ఎబ్రాయి భాషలో ఏమంటుంది? తిమింగలం అని ఎబ్రాయి భాషలో ఏమండి? తిమింగలము. You have smashed the head of the sea monster. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టి. దేవుడికి స్తోత్రం. నేను చెప్పడానికి వచ్చిన విషయం ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తామని దేవుడు ముందుకు ఎదిగి ఆకాశం భూమి సృష్టించినప్పుడు దేవుడు సముద్రం లేదు ఎవరిని సృష్టించారు? చెప్పాలి చూడండి. దేవుడు మనుషునికి కావలసిన అన్ని దేవుడు సృష్టించిన తర్వాత ఎవరిని సృష్టించారు? అలాగైతే నీ కూడా చెప్పు, దేవా నాకు కోసం ఎక్కడెక్కడ సృష్టించి ఉంచారో అని నా చేతికి రమ్మని చెప్పండి. అయ్యో ఇప్పుడు కాదు. ఇప్పుడు నీ ప్రార్థన చేసినది
ఇవ్వండి ఇవ్వండి అని మాని నా కోసం సిద్ధపరిచినది నా చేతికి రమ్మయ్యా ఇవ్వయ్యా అని చెప్పండి. అలాగే ప్రార్థన చేసిన అనుకో దేవుడు నీకు వెంటనే నీకు ఇస్తుంది. దేవునికి ఇచ్చే అడిగిన వాడిగా ఇచ్చండి ఈ పిచ్చి అడిగిన వారు ఎవరండి? రోడ్లు చూసాడు. మీరెవరు? మీరు నేనెవరు? ఇల్లు పిచ్చి అడుగుతున్నారు. నేను ఆలా దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు ఇస్తావా అని అడుగుతుందా? ఎలాగడుగుతుంది? ఇవ్వండి అని చెప్తుంది. ఎందుకు ఇవ్వండి? నేనేంది అని చేయదు. నేనే నీ కొడుకు. నీ కొడుకు కాదు కాబట్టి అయ్యా అది 10 రూపాయలు ఇవ్వండి. నేను కొడుకు అంటే అయ్యా నడక వెళ్ళి ఇవ్వండి. అందుకని మనం కూడా దేవుడు పెట్టాలి కనుక ఏ చేయకూడదు. ఎప్పుడు అడుగు 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 అని వెళ్ళిపోతుందండి. అందుకని మీరు నేను పతాక్షపాత్ర దేవుడుగా అని దేవుడికి స్వాతంత్రం. ఇప్పుడు మనం అడిగిన కిందకి నీ భాగం చదవలేదు. ఆయన పైన భాగం మాత్రం చదువు. కిందకి తండ్రికి అడిగిన తండ్రి మొత్తం ఇస్తామని దేవుడు వాక్యం రాయబడి ఉంది. స్వాతంత్రం చెప్పండి రండి. అదే చెప్పాలి. సంగపడలాగా నీకు నేను చెప్తున్న మాట అంటే దేవుడు మమ్మల్ని శక్తించిన మునిపే ఆ శక్తింపబడదు. నీ ఆకాశములు నీ కొరకు ఒక స్థలం దేవుడు ఏం చేసేది చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నేను చెప్పాల్సింది ఫిలిప్పియర్ గ్రంథంలో 1:23 వాక్యం. మొదటి దశలోని 4:16. బిడ్డలు పోయిన తర్వాత 1:23 నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ. ఆశ గుణం ఏంటి? వెళ్ళిపోగారంటే అంటే నాలుగు అర్థం ఉంది. అది నేను చెప్పలేదు. 4 అర్థం ఉంది వెళ్ళిపోగారంట. ఈ అర్థంలో ఒక్క అర్థం ఏమంటే తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుడు చచ్చిపోతే ఎక్కడే ఉంటారు? స్తోత్రం చెప్పొచ్చు కదా. ఏ క్రీస్తు సృష్టింపబడలేని స్వర్గములు కూర్చబడుతున్నారు, పర్వతములు కూర్చబడుతున్నారు. అక్కడికి మనం ఏమవుతున్నారు అనుకోవాలి. మొదటి దశలోనికి 14:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని కోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులు క్రీస్తున్నవాడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతానంటే అప్పుడు క్రీస్తున్నవాడు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం వెళ్ళిపోతున్నారు. సోదరు పరలోకం అంటే మీకు అర్థమైనట్టుగా నేను అనుకున్నాను. సృష్టింపబడిన పరలోకం, దేవుడికి సృష్టింపబడలేని చోట్ల ఎవరు కూర్చున్నారు? మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఎప్పుడు చచ్చిపోతే అప్పుడే 4 రోజుల తర్వాత కదా. అందరూ అనుకున్నారంటే చచ్చిపోయినప్పుడు రాత్రి నా అమ్మాయి ఇంటికి వచ్చారు. చచ్చిపోయిన వాడు తిరిగి వస్తారా? చచ్చిపోయిన మనుషులు తిరిగి వస్తారా? ఇంకా వచ్చిన వారు నేను చెప్పను కదండి. నేను చెప్పానంటున్నాను అనుకున్నాను. ధనవంతుడు లాసరు మరిచి చచ్చిపోయినప్పుడు దేవుడే చెప్పారు. ఆ ధనవంతుడు చెప్పారు ఇక్కడ ఎవరికి అక్కడికి పంపించమని చెప్పారు. అప్పుడు దేవుడే చెప్పారు ఇక్కడ నుంచి అక్కడికి ఎవరెవరు వస్తారు కానీ ఇక్కడి నుంచి చచ్చిపోయిన వాడు ఇక్కడికి రాదు. అప్పుడు వచ్చిన వారు ఎవరండి? రాత్రి నీ అమ్మ చచ్చిపోయినప్పుడు కళతో వచ్చారు కదా, అది నీ అమ్మ కాదు. మరి సాక్ష్యం కూడా చెప్పారు అమ్మ వచ్చిందని. అది సాతాను తాను
వెలుగు యొక్క వేషం ధరించి సాతాను వేషం ధరించి నీ దగ్గరికి వస్తుంది, అది తెలుసుకొని గట్టిగా యేసు నామములో చేయాలి. అక్కడ నుండి నీ అమ్మ ఇక్కడికి రాదు, ఇక్కడ నుండి మనం ఏం చేస్తాం అక్కడికి వెళ్తాం. అది దావీదు కూడా చెప్పారు, ఆ కుమారుడు నా దగ్గరికి రాదు, ఆ కుమారుడు వెళ్ళిపోయి ఎవరు సోదరం చెప్పండి, సోదరం చెప్పాలండి అని చెప్పిన అర్థమైందా? ఆ చిన్న కుమారుడు చచ్చిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ఎందులో ముసలిమాన పరిస్థితిలో ఎవరి పిల్లలు చిన్న చండి పిల్లలు చచ్చిపోతే ఎక్కడ వెళ్ళిపోతామా లేదా? 5 ఉంది, ఇక్కడ ముసలి ఉంది, ఇది ఉంది దేవునికి స్తోత్రం. మంచిది చెడ్డది ఎప్పుడు వారికి ఎరుగొచ్చునో అటువంటి పిల్లలు చచ్చిపోతే నరకానికి మంచి చెడు తెలిసిన వాళ్ళు చనిపోతారు. అప్పుడు మంచి చెడ్డది ఎప్పుడు తెలుసు? ఏ వయసులో తెలుసు? 5 సంవత్సరాలు కంప్లీట్ గా తెలుసు కదా. మనం 5 అనుకుంటే 5 వయసులో పిల్లలు మంచి చెడ్డ తెలుసు కదా, తెలుసా కదా? 5 వయసులో చచ్చిపోతే రెచ్చింపబడలేక ఎక్కడ అయిపోతుంది నరకానికి. క్రీస్తు నందుంటే వాళ్ళు రెచ్చింపబడలేకపోతే 5 సంవత్సరాలు ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను చర్చకు వచ్చి పాట పాడుతున్నాను, ఎప్పుడు బాగా మారమనిసి పొందారు. ఇది ఆయన నేను ఎప్పుడు వస్తుంది అప్పుడు అప్పుడు వరకు నీ ఎదురు చూసి కూర్చుంటే ఏసై వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతాను ఆయన? హల్లెలూయా. నా మనవరాలు 10 వయసు ఆవలే వారు నీళ్ళ గురించి సువార్త చెప్పినప్పుడు వాడికి వచ్చి నువ్వు సంవత్సరం పాడుతున్నారు, ఆరాధన చేసిన ఇప్పుడు వరకు ఏం చేశారు? రక్షణ పొందలేదు, ఏసీ దేవుడిగా ఒప్పుకోలేదు. కొత్తగా జన్మించాలి. బాప్టిజం కాదు, కొత్తగా జన్మించడం. పరలోకం వెళ్ళడాలంటే నేనేం చేయాలి? కొత్తగా జన్మించాలి. రక్షింపబడాలి. దీన్ని కొత్తగా జన్మించాలి. మారు మనస్సు, పశ్చాత్తాపము, నూతన శక్తి, నూతన హృదయము, నూతన ఆత్మ, ఇదన్నీ ఉందండి. మారు మనస్సు లోపలలో 32 విషయం ఉంది. ఓకే, ఇదన్నీ కలిసిన మాత్రం ఏమవుతుంది? మారు మనసు పొందుతుంది. ఒక్క క్షణం లోపల ఇదన్నీ జరుగుతుంది. 32 విషయం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమంటే, ఇప్పుడు నీ ఈ రాత్రి మారు మనసు పొందుకు ఎక్కడికి వెళ్తుంది? బాప్టిజం పొందలేకపోతే వెళ్ళిపోతుందా? బాప్టిజం పొందకపోతే నేను బాప్టిజం పొందకపోతే నీ వెళ్తావా? సరుకు పరలోకం నాకు వెళ్ళడానికి ఉన్న యోగ్యత ఏంటి? రక్షణ. బాప్టిజం దేనికి? యేసుప్రభు మన పునరుద్ధానంలో పాల్పొందుతారు. సంఘంలోని చేత రెండవ విషయం తమ్ముడు, రోమపత్రిక 6వ అధ్యాయం 2, 3, 4, 5 వరకు చదవండి. చదవలేకపోతే నేను చెప్తాను. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించగలం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితే మనం మీరు ఎరుగరా? అదే బాప్తిస్మం దేనికి? చెప్పండి. బాప్తిస్మం దేనికి? క్రీస్తులో పాలు పొందడానికి. ఏంటి పాలు పొందడం? ఫస్ట్ చెప్పండి. దానికి చనిపోయారు, పాప విషయం. అలాగే మీరు కూడా ఏమవ్వాలి? ఓకే, చచ్చిపోయిన వాడికి ఏసై చచ్చిపోయారు, ఏం చేశారు? మీరు చెప్పండి, నాకు ఏ పిల్లలు కావాలి? చచ్చిపోయారు కదా, ఏసైకి ఏం చేశారు? సమాధి చేసి. నీకు కూడా సమాధి ఎలాగా? ఏసైకి మట్టిని సమాధి, నీకు నీటిలో. ఏసయ్య ఎప్పుడు లేచారు? మీరు వెంటనే లేస్తారు. అర్థమైందా? ఒకటి ఏసయ్య మరణులకి పాలు పొందాలంటే ఒకటి పాప విషయం మీద ఏమవ్వాలి? ఏసయ్య మన పాపం గురించి చచ్చిపోయింది, మీరు కూడా పాప విషయం మీద చేయాలి. 2 పాత సమాధి చేయబడాలి. 3 లేపబడాలి.
అన్నగా బాప్తిసం పొందినవాడు ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. అన్నగా బాప్తిసం పొందిన దేవుడు కూడా ఎక్కడికి వెళ్ళాలి? మారుమనసు పొందిన వాడు ఎక్కడికి వెళ్తుంది? పరలోకములకు వెళ్తుంది. దేవుడికి అనుకున్నారు. ఇది రెండు ఇంటి ఉంటుంది. మారు మనసు బాప్తిజం రెండు. శరీర మారు మనసు పొందిన వాడు ఏం చేస్తుంది? బాప్తిజం పొందుతాడు. చెప్పక్కర్లే, అదేం చెప్తారు? ఆయన కోరిక చెప్తున్నాడు. ఆయన కోరిక ఏం చెప్తున్నాను? అమలని చెప్పండి. బైబిల్ వాక్యం ఆ వాక్యం తప్ప ఏం చెప్పదు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 38 వాక్యం, 38, 39 వాక్యం. వారు చెప్పిన మాట వినండి. పేతురు నీవు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందిరి. ఒకటి పాప క్షమాపణ, రెండవది ఏమండి? మారుమనస్సు పొందిన తర్వాత ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. ఓకే, నేను తెలియరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు సంగపడుతున్నారా? నేను చెప్పిన మాట ఏముంది? మారు మనసు పొందాలి. మారు మనసు దేనికి? పరలోకం వెళ్ళడానికి. బాప్తిసం దేనికి? యేసయ్యకి లోనికి పాలు పొందడానికి. అది అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఉదాహరణ ఒక అమ్మకి చూశారు, అమ్మ నాన్న చూశారు. ఏం చెప్పారు? అమ్మకి నాన్న చేయడానికి ఇష్టం ఉందని చెప్పి ఇంటి వారు కుటుంబస్తులు అందరూ వచ్చి ఏం చెప్తారు? వివాదం వరకు ఏం చేస్తుంది? 11 ఉంది వాక్యం. 2 11 3వ వాక్యం లేని రాయబడింది. ఒప్పందం. అవును కదా? చదవండి. చదవండి కరెక్ట్. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చేర్పబడి క్రీస్తు ఎడలనున్న పైన క్రీస్తుకు సమర్పింపబడని మిమ్మును ప్రదానము చేసి వివాహం చేయడానికి ముందుకు ఏం చేస్తారు? ప్రధాన అంటే మీకు అర్థమైంది. ఏం చెప్పాను? అందరు కలిసి ఏం చేస్తుంది? పలానా తారీఖు వివాహం అని అరేంజ్ చేస్తుంది. అప్పుడు నేను చెప్పుకోండి, నాకు మ్యారేజ్ అయిపోయింది చెప్పి తిరిగి తెరగవుతుంది. ఎంతవరకు వచ్చింది? రక్షింపబడారని చెప్పమని తెలియరు. ఈ వాక్యం కూడా ఉంది. యేసుతో ఏమవుతుంది? పాల్గొనాలి, బాప్తిసం పొందాలి కదా. ఓకే, పైసలు ఎందుకు నేను చెప్పానంటే మానవసం పొందిన వాడు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మొదటి విషయం మాత్రమే మనం నేర్చుకున్నది ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 10 వాక్యములు రాయింది. పరలోకం. ఓకే, 2వ విషయం చదవండి. 2వ విషయం చదవండి. ఫిలిప్పీ గ్రంథం 2:10 అదొకటి చెప్పి మెట్ట కూర్చాడు. ఓకే, అయిపోయింది. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో రెండవది ఏమండి? భూమి మీద 3 అర్థములు భూమి అని పదము రాయబడింది. ఎన్ని అర్థములండి? 3. ఒకటి సృష్టింపబడిన భూమి. దానికేం చెప్తున్నారు? లోకం అని చెప్తున్నారు. అవును కదా? పద ఊగితే అవ్వదు, వాక్యం కావాలి నాకు. 2 పీతరు 3వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. 2 పీతరు 3వ అధ్యాయం 7వ వాక్యం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు ఇప్పుడున్న భూమి ఇప్పుడున్న ఆకాశం భూమియు ముక్క దొరుకుతుంది. భూమి అని చెప్తున్నారు. భూమికి గ్రీకులు ఏం చెప్తున్నారు కదా? కోస్మోస్. కోస్మోస్, సృష్టింపబడిన భూమి. ఓకే, 2 యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. లోకం అని చెప్తే లోకానికి దేవుడు అక్కడ లోకం అని చెప్పిన ఎవరు? John 3:16 యోహాను సువార్త 3:16 లోకం అని చెప్పింది ఎవరు? భూమి దేవుడు ప్రేమించారా?
దేవుడు లోకాన్ని ప్రేమించారు కదా. ఆ భూమి అంటే ఎవరు? మనుషులు. మనుషుల్ని ప్రేమించారు. శక్తిపబడిన భూమికి భూమి ఒకటి, భూమి అని చెప్తుంది. రెండవది భూమిలో మనిషికి లోకం అని చెప్తున్నారు. ఓకే, శక్తిపబడిన లోకానికి భూమి అని చెప్తున్నారు. రెండు, ఈ భూమిలో ఉన్న మనిషికి లోకం అని చెప్తున్నారు. మూడవది అర్థం రోమా పత్రిక 12వ అధ్యాయము 1-3 వాక్యం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా. ఇక్కడ లోకం అని చెప్పలేదు ఏంటి? లోక మర్యాద అదేంటి? మర్యాద, సిస్టమ్, ట్రెడిషన్. ఇక్కడ లోకం అని చెప్పినది సిస్టమ్. అవునుగా, అంటే అర్థమైందా? ఒకటి సిద్ధింపబడినది లోకం అని చెప్తున్నారు భూమికి, రెండవదే మనుషునికి లోకం అని చెప్తున్నారు, మూడవదే ఈ ఆచార సిస్టమ్. నీకు సిస్టమ్, కస్టమ్స్, వాల్యూస్, ట్రెడిషన్, కల్చర్. అదే ఇంగ్లీష్ ఉంది, కస్టమ్, వాల్యూస్ అన్నీ ఉంది. ట్రెడిషన్, కల్చర్ నీకు ఉంది కదా. సాంప్రదాయ బోర్డు ఉన్నాయి. పుట్టినరోజు, చావు రోజు, పెళ్లి రోజు, చచ్చిన రోజు ఏం చేయాలి? మనిషి చచ్చిపోతే ఏం చేయాలి? మెమోరియల్ సర్వీస్. మెమోరియల్ సర్వీస్ అసలు మనం చెయ్యొచ్చా? అది ఎక్కడి నుంచి వచ్చినది? ఎక్కడి నుండి? అది నీలోనికి ఎలాగ వచ్చింది? నీ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచి? మీరు లోకం నుంచి వచ్చారు కాబట్టి దేవుడికి చెప్పారు, లోకానికి ప్రేమించారని చెప్పారు కదా. లోకం నుండి నువ్వు ఆడపరుచు పొందినప్పుడు కొన్ని సామాను కూడా తెచ్చి వచ్చారు. ఎక్కడికి? చర్చిలో. అర్థమవలేదండి. అబ్రహాము తోడుగా ఉండగా లోతు వెళ్ళిపోయారు కదా. అబ్రహాము వెళ్ళారు కదా. ఎక్కడికి? అబ్రహాము దేవుడు చెప్పారు, నేను చూపించిన దేశానికి నీ ప్రయాణం చేయమని చెప్పారు కదా. అబ్రహాము ఎక్కడికి వెళ్ళారు? కర్ణములు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు ఎవరు కూడా తోడుగా వచ్చారు? ఐగుప్తు దేశం హాగార్ వచ్చింది. ఐగుప్తు దేశానికి అబ్రహాం వెళ్ళడం తెచ్చుకున్నాడుగా. తెచ్చిన కాబట్టి ఏం జరిగింది? ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పదానికి అర్థమైంది అటవీగాడు. ఎవరి ఇంటిలో? విశ్వాసులకి తండ్రి అయిన వారి ఇంటి ఎలా ఉంది? ఎందుకు వచ్చాడు? ఆడు వచ్చిన కాబట్టి ఏమో ఉంది. అక్కడ వేరు కుమారుని పుట్టారు. అవని పేరండి ఇసహాకు అని పేరుని అర్థం చెప్పండి. నువ్వు ఒకడు నువ్వు వస్తా, ఒకడు తండ్రి. దాని దగ్గరికి ఎవరైనా ఎంత ఏం తెలుస్తుంది? కొందరు అడగండి, ఏదో వస్తువు తెచ్చి వచ్చినా కాబట్టి అందరికి ఏం చేస్తున్నారు? ఈ సిస్టమ్ మొదలండి. ఈ లోక మర్యాద చర్చ లోపలికి రాకూడదు. లోక మర్యాద ఎక్కడికి రాకూడదు? విశ్వాసులకి చేయకూడదు, రాకూడదు. ఇలా చేసినప్పుడు తన మీద ఏమన్నా అత్యంతం. అది ఎక్కడి నుంచి వచ్చారు? లోక మర్యాద. ఇది మన క్రైస్తవులకు విరోధంగా ఆంధ్రలో చెప్తున్నారు. ఆయన పేరెంట్ రాధా మనోహర్ రాసి చెప్పినట్టుంటే, మీరు చర్చ నుండి మన ఆధారం ఎందుకు మీరు పాటిస్తున్నారు? ఒక్క పాత్ర కూడా ఆంధ్రలో ఒక్క పాత్ర కూడా తెలియదు దీనికి చెప్పడానికి నమ్ముతుంది. ఎందుకంటే ఇదే అందరి ఇదే పెట్టడము, తాళి కట్టడము, తాళి ఇక్కడ మాత్రం కట్టడం. నేను ఆంధ్ర వెళ్ళలేదు, పెద్ద చర్చలో మాత్రం లేదు. ఇక్కడ తాళి కట్టడం లేదు, పెద్ద సంపమ తాళి కట్టడం ఇదంటే ఎక్కడి నుంచి వచ్చాడు? వాక్యం ఉందా? ఒక పాత్ర చెప్పడం ఉందా? 2 పీటల తోడు, 3 పైన కింద చదవదు. ఆ ముక్క పట్టుకొని వస్తుంది. ముక్క పట్టుకొని వస్తుంది సాతాను. జరగలేదు అది. ముక్క పట్టుకొచ్చేది సాతాను. ఎక్కడ? వాళ్ళ బాలకార్యం ఇచ్చినప్పుడు ఎక్కడ? యేసయ్య దగ్గరికి సాతాను వచ్చాడు కదా. ఏం చెప్పారు?
నీవు ఈ కొండ పైన కిందకేం చేయాలి? దూకితే దూకిన వాళ్ళకి కాపాడుతున్నారని రాయబడిందా? ఎవరికి? నీ కాలు రాయి తగిలి తొట్టిల్లిన ఎడల దేవదూత వచ్చి కాపాడతారు. 91:11 దూకిన వాడికి దేవుడు ఏం చేసింది? దేవదూతలు వచ్చి కాపాడతారు. దూకిన వాడు పట్టుకోవాలి అంత చేసే పట్టుకోలేదు. అందరు కొందరు పాత్ర ముక్క పట్టుకోలేదు. ముక్క కానీ మనకు అవసరం, వార్త మొత్తం కావాలి. చెప్పండి ఈ సిస్టమ్ మనకి సంఘం దగ్గర లోక మర్యాద ఎక్కడిగా వెళ్ళకూడదు. మన సంఘట విశ్వాసి సంఘం ఎవరండి? ఈ చర్చి కాదు, నువ్వే నేనే సంఘం అని చెప్పినది ఎవరు? మనమేండి. మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఇక్కడికి వచ్చాడు. మనమే దేవుని ఆలయం, మనమే దేవునికి మందిరము, మనమే సంఘము. నీలోనికి ఎవరు రాకూడదు. అందుకని యాకోబు పత్రిక 4:4 చదవద్దు, చదవకుండా చెప్పండి. చదవండి, మీకు అర్థం అవ్వలేదు. ఏంటంటే చెప్పి లోకమును ప్రేమించిన వాడు లోకాన్ని ప్రేమించే దేవునికి వైరి. ఎవరు? లోక సిస్టమ్ నీలో ఉంటే నీ ఎవరు? చదవండి, వాక్యం చదవండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు సిస్టమ్ నీలోనికి వస్తాయి. మీరెవరండి? దేవునికి శత్రువు అయిపోతారు. ఏది చేయడానికి మిత్రుడు అవుతుందో శత్రువు అవుతా నీళ్ళు. ఏది లోక మర్యాద, పుట్టినరోజు ఉంది, తర్వాత ఏమండి వాళ్ళకి ఏది కార్యక్రమం, మెచ్యూరిటీ ఫంక్షన్, చర్చి పోతే స్నానం చేయకుండా ఇంటికి రాదు. అక్కడికి లోపల ఎన్నిసార్లు స్నానం చేయాలి, ఎన్నిసార్లు పట్టుకు మాత్రం క్రిస్మస్, ఈస్టర్, హాస్పిటల్ ఒకటి చచ్చిపోయారు చేయాలి, వేరే ఒకటి చెప్తారు. వారు స్నానం చేయలేకపోతే నీ ఎందుకు నేనక సమాధి చేసి ఇంటికి వచ్చి ఆయన తీసి పడుకున్న తర్వాత లేచి అని చేస్తున్నారు. నేను కొంచెం ఇంటికి అడుగు పెట్టడానికి స్నానం చేసిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో అదే నేను నా తోడుగా నేను నాకు ఒంటరిగా నేను వదలకుంటుంది. నా తోడుగానండి ఒక సిస్టమ్ ఉంది. మన వాళ్ళలో సిస్టానికి ఎదురుగా ఉన్నవాడే దేవుడు. లోకాన్ని సిస్టానికి ఏమవుతున్నారు? ఆపోజిట్. హల్లెలూయా. ఈ విషయం ఇప్పుడు కూడా సంఘములకు ఏం తెలియదు. చర్చి వచ్చిన కూడా అందరు దేవతలు. చర్చి బయటికి తెలియదు. బొట్టు వెనకలు ఏముంది? పువ్వులు. అవి ఎందుకు వెనకలు పట్టుతున్నారు? ముందు పట్టాలి కదా, ముందు ముందు పెడితే అయిపోయి పువ్వులు ఎవరికి ఇస్తున్నారు? పువ్వులు ఎవరికి ఇస్తున్నారు? పువ్వులు ఎవరికి ఇచ్చేది? మరి 4 గంటలకు లేచి దొంగలాడి అక్కడికి వచ్చి అది నీ తల మీద పెట్టరావా? పువ్వులు చెట్టుకి అందాం, మనిషికి కాదు. విగ్రహాలు పెట్టిన దానికి మళ్ళీ మీరు పెట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. దేవుని బిడ్డల విషయం, మన మందుల విషయం కాదు. నేను మీ విషయం గురించి చెప్తున్నాను. ఇక్కడ లోపల మీ సిస్టమ్, ఈ సిస్టమ్ ఏం చేయాలి? దానికి ఎదురుగా అటువంటి సిస్టమ్ అనుకోద్దు. మనకి ఎవరు కావాలి? ఏసై కావాలి. ఏసైకి ఎవరు కావాలి? యాకోబు పత్రిక 4:4 ఏసైకి ప్రేమించింది. దేవునికి మనం విరోధిగా కావకూడదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఎబ్రీ పత్రిక 11:38 పౌలు చెప్పిన మాట, లోకం వారికి యుక్తమైనది కాదు, యోగ్యమైనది కాదు. అవును కదా? చదవండి. 30 వారికి యోగ్యమైనది కాదు. ఈ లోకం 33 చదవండి. 33 గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రుడై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గృహలలోను సొరంగములలోను
తిరుగులాడుచు సంచరించిరి. వారికి లోకము యోగ్యమైనది కాదు. నీకు లోకం యోగ్యమైనది. సగం యేసయ్య సగం లోకం. కట్టిగా చూసారు పిల్లలు. హెయిర్ స్టైల్ ఎలాగ కట్టుకుంటారో బాబు. ఆ కట్టిగా చూసారు ఉందంటే పైనాపిల్ వలన పైనాపిల్ చూసారా ఇంత వల్ల చొప్పున కూడా పైకేముంది. ఏ స్టైల్ అది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సినిమా స్టైల్ అది. క్రికెటర్ చేస్తున్నారు. ఇది మొత్తం కంటే ఇంత మాత్రం అది అలాంటి ఒక కుక్ ఉంది చూసారు మీరు? ఐడియా బాబు ఇది కూడా మొత్తం కట్టి చేయాలి. దేవుడు వాక్యం రాయబడదు. అది మీరు చదవలేదు. అది కానీ ఇందుకెళ్ళి చదవలేదు. మన ముందరి సిస్టానికి ఏది అది. నేను కూడా క్రైస్తవుడు పుట్టలేదు. క్రైస్తవులు ఇంటిలో జన్మించేది అంతా. క్రైస్తవుడు కాదు. 23వ వయసులో మారు మనసు పొందేది. అప్పుడు క్రైస్తవుడు అయ్యింది. అర్థమైంది. అప్పుడు నుండి నా జీవితం మొత్తం ఏమైంది? సిస్టమ్ అన్ని మారిపోయింది. మా నాన్న చనిపోయింది. 300 మనుషులు కుటుంబస్తులందరూ కూర్చున్నప్పుడు ఏం చెప్పారు తెలుసా? ఖాళీ చేయాలి. నేను చెప్పాను నేను చెయ్యను, మీరు చేయండి అమ్మంటే అందరూ నన్ను తిట్టారు. ఇప్పుడు మీ ఇంటిలో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అన్నప్పుడు మీరు అటువంటి మనుషులు అందుకని అతనికి ఏం చేయదు. పాలు పంచుకోవద్దు. వినవద్దు. చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు ఏమో లేదు. హృదయం ఎలాగుంది? ఇస్తాం అని చూడప్పుడు ఎలాగ పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారా, బాగుందరా, అన్ని మధ్య పిల్లలు బాగుందిరా. ఆ మాట వింటుంటే తేలి నోటి వచ్చినట్టుగా. కానీ లోపల మొత్తం విషం పెట్టుకోనే ఏ సహోదరులంటే నేను చెప్పాను, రోగానికి మనం ఏం చేయాలి? ఎదురుగా ఉంటాయి. అంటే నేను చెప్పిన 2 మాట. ఒకటి పార్లమెంట్, 2 ఇంకేమండి భూమి కింద. అదే తర్వాత ఇప్పుడు మనం ఉత్తరాది సార్ భూమి కింద 6 చోట్ల. భూమి కింద ఎన్నో చోట్ల? 6 చోట్ల ఉందండి. అన్నింటికి కిందకి ఎన్ని చోట్ల? అన్నింటికి కింద ఏముంది? మీరు ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు? మీద పొయ్యి మీద 28:5 చదవండి. అది చదివి ప్రార్థన చేస్తారు. దేవుడికి భూమి మీద నుండి యోబు గ్రంథము 28:5 భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపల భాగము భూమి నుండి ఏం పుట్టుకున్నారు? కింద ఏముంది? మనం అందరూ ఎక్కడ కూర్చున్నారు? పొయ్యి మీద కూర్చున్నారు. కాలట్లేదు. అదే గొప్ప విషయం. వేడి ఎందుకు మనకి కాలలేదంటే మనం మన నుంచి తప్పిపోయింది కాబట్టి. ఎక్కడ నుండి? నరకాగ్నిలో నుండి దేవుడు బిడ్డ ఏమైంది? తప్పింపబడేది. అందుకని సామెతల పుస్తకంలో ఒక మాట ఉంటుంది, బుద్ధిమంతుడు మనం ఏమైంది? తప్పిపోయింది. మార్మనసు పొందిన కాబట్టి మనం ఏమైంది? తప్పించుకున్నాం. నరక గురించి నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఇంకా దాని పైన ఉన్నాయి. దాని పైన చోటు ఉంది. దేవుడికి స్తోత్రం. ఆ స్తోత్రం నరకానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి చెప్పొచ్చా అంటాడు. పాస్టర్ గారు చెప్పి ఈ రోడ్డు వెళ్ళి ఏ రోడ్డు కదా ఆడంటున్నారు. ఈ రోడ్డు వీడు ఎదురుగా కలిసి వెళ్ళినప్పుడు వెనక్కి ఒక బండి వచ్చి ఆడితే ఉద్దేశం ఇద్దరు అక్కడ ఏమైంది? చనిపోయింది. పాస్టర్ గారు ఏదో పనికి తిరిగి వచ్చినప్పుడు చాలా మంది అక్కడ నిలబడి చూసుకున్నారు. ఏంటి చూడడానికి పాస్టర్ గారి దగ్గర చూసినప్పుడు ముందుకు అడిగినా అబ్బాయి అక్కడ చచ్చిపోయింది. వాడ తమ్ముడు నరకం దగ్గరే ఉండదు. నరకం దగ్గరే ఉన్నారని
అదేవిధంగా ఈ రాత్రి మాట్లాడుతున్నాడు ఈ మారు మనసుకోండి ఈ రాత్రి మారు మనసుకోండి బాప్టిజం పొందలేదు ఈ రాత్రి ఏం చేయాలి బాప్టిజం పొందాలి పొందలేకపోతే ఏమన్నా నరగానికి నీకోడు నరగానికి నీకోడు నరగానికి కర్రముక్క అందుకని ఈ రాత్రి ఏం చేయాలి రక్షకుడుగా దేవుడు దీవిస్తాడు ఈ వారి అందరి తలవంచుకున్న నిరాత్రి వేళ దేవుడి యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాం. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మీతో మాట్లాడుంటే ఒక్క నిమిషం దేవుడి యొక్క సన్నిధిలో నిబంధన తీసుకున్నాం. దేవా నీతో కలిసి నేను జీవించి తీరుతాను, నేను రక్షకుడిగా నేను అంగీకరించి తీరుతాను. దేవా నీతో మానవాదస్తుడై ఉండి తీరడానుకున్న భాగ్య తరగతిలోకి రాత్రి వేళ నేను దిగి తీరుతున్నాను, నన్ను సహాయం చేయము దేవా అని రాత్రి వేళ ఒప్పుకోగలిగి తీరితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలిగితే ఈ రాత్రి వేళ ప్రార్థన చేసేటప్పుడు నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే దేవా ఈ రాత్రి వేళ దేవుని రాకడై తీరితే దేవా నన్ను కూడా తోడు తీసుకెళ్లి తీరుము దేవా. ఈ రాత్రి వేళ అలా చెప్పిన వారికి దేవుడు సహాయపరిచి తీరడానికి సహాయం చేసి తీరుతాం. కలిసి మనం ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి మేము వినగలిగి తీరము దేవా. పరలోకము గురించి నా ఘనత గురించి మేము వినగలిగి తీరము దేవా. దేవ సృష్టింపబడిన పరలోకం గురించి మేము విన్నాము. సృష్టింపబడక మునుకున్న అనాదిగా ఉన్న పరలోకం గురించి మేము విన్నాం దేవా. ఆ స్థలం ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నది దేవా. అక్కడ మా కొరకు స్థలం సిద్ధపరిచి తీరడానికి ఇల్లు కట్టడానికి నీవు ఎల్లు తీరాము దేవా. నేటికి కూడా ఇల్లు పని పూర్తి అవ్వలేదు దేవా. ఎంత పెద్ద గొప్ప ఇల్లు మా కొరకు నీవు కట్టి తీరుతున్నావు. ఈ రాత్రి వేళ దేవా దానిని మేము వాక్యం ద్వారా వినినప్పుడు దేవా మా హృదయము మా శరీరం మా ప్రాణము దేవా నేను సేవించి తీరడానికి, నేను ఆరాధించి తీరడానికి, నీతో పాల సామ్యత కలుగుండి తీరడానికి దేవ ఆకృత పడి తీరుతున్నది దేవా. దేవ దాని కొరకు ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలని నీవు సహాయపరచమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ వాక్యం విన్న పిల్లలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవ. వారి లోపల దేవా ఆ దేవ దేవుడు ఏర్పాటు చేస్తున్న ఆ నగరములో ఆ పరలోకములో దేవా ఇంటిలో పాల భాగస్తులు అయి ఉండి తీరడానికి ఈ రాత్రి వేళ కొందరి హృదయంలో నువ్వు ప్రేరేపణ కలగచేయమని కోరుచున్నాం దేవా. వారి పాపపు మార్గములను విడిచిపెట్టి దేవ లోక పారంపర్య ఆచారములన్నింటి కూడా విడిచిపెట్టి దేవునితో పాల భాగస్తుడై ఉండి తీరి జీవితాన్ని సహాయంలో ఇచ్చేయమని కోరుచున్నాం దేవా. యోహాను సువార్తలో చెప్పబడినట్టు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. ఈ రాత్రి వేళ దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు కాబట్టి ఈ వాక్య సందేశాన్ని నీలో దేవ అందింపజేసి నీ జీవితం హృదయము మార్పు పొంది తీరడానికి సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ కొందరి పేరు కూడా జీవ గ్రంథములో రాయబడి తీరినందుకు దేవానికి స్తోత్రం. కొందరి పేరు దేవ నరకాగ్నిలో నుంచి కొట్టివేయబడినందుకు దేవానికి స్తోత్రం. అలా ప్రియ బిడ్డలను సహాయపరిచి తీరింది దేవా. వారి గమ్యము పరలోకమై ఉండి తీరుటకు, వారి గమ్యము దేవుని కొరకై ఉండి తీరుటకు, వారి గమ్యం దేవుని యొక్క వాక్యానికి సౌరభ్య వాసనగా మారి తీరుటకు దేవా సహాయపరచండి. గతించిన కాలముల గురించి దేవ నువ్వు గుర్తు పెట్టే దేవుడు కాదు. ఈ రాత్రి వేళ వారి భవిష్యత్తు జీవితం దేవా ఆధారము దేవుడే నీవు అయిన తీరినట్టుగా ఈ రాత్రి వేళ సహాయపరచమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ వాక్యం విన ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి రాత్రి వేళ ఏ సంగతి రక్షకునికి అంగీకరించి తీరి నీళ్ళలో బాప్తీసాన్ని పొందుకు తీరి పరలోకాన్ని గమ్యం చేసి నడవడానికి సహాయం దయచేయండి. అలాంటి వాక్యోపదేశాలు వారికి దయచేసినందుకు దేవానికి స్తోత్రం. వాక్యం బోధించిన సేవకులను దీవించండి. వాక్యం చదివి వినిపించిన సహోదరులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ ఊరిలో ఉన్న నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా ఈ రక్షణ పంక్తి లోపలికి వచ్చి తీరును గాక. వారి జీవితం కూడా దేవునికి సాటిగా ఉన్న జీవితంగా మారి తీరును గాక. మమ్మల్ని చూచి మా నడవడికను చూచి మా మాటలు చూచి మా ప్రవర్తన చూచి వారిలో మార్పు వచ్చి తీరును గాక. యేసయ్యను తేరి చూడడం వలన జీవితకాలం దొంగతనం చేసిన దొంగ ఆ రాత్రి వేళ యేసయ్యను రక్షకునిగా అంగీకరించి తీరి యేసయ్యతో పాటు పరలోకానికి ఆరోహణమై తీరినట్టుగా ఈ రాత్రి వేళ మాలో నుంచి యేసయ్యను చూచి మా స్వభావంలో నుంచి యేసయ్య ఇతరులకు కనబడి తీరాలి దేవా. మా నడవడిక, మా చూపు, మా ఆచరణ, మా వ్యవహారం, మా పని పద్ధతులు అన్నింటిలో ప్రజలకి యేసయ్య కనబడి తీరును గాక. అలా సహాయం చేసి కొందరిని మార్చినందుకు దేవానికి స్తోత్రం. ఇంతసేపు వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు ఇప్పుడు మేమందరం మా ఇళ్లలోకి మా కుటుంబంలోకి మేము తిరిగి వచ్చినాం. నీ కృపలో నీ సహవాసనం ముందుకు బయలుదేరకు సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు
ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆ